అయితే స్లోగానే ఆడాడు. 36 బాల్‌లో 46 పెద్దగా అంటే ఫాస్ట్‌గా ఆడలేదు. కానీ ఒక పక్క ఎండ్‌లో అయితే నుంచున్నాడు. రవీంద్రకి అయితే సహకారం అందించాడు. ఆ తర్వాత డారెన్ మిచెల్ అలానే ఇంగా కొంచెం చిన్న క్యామియో ఆడాడు. ఆ తర్వాత లాస్ట్‌లో స్కోర్ ఇంకా రావాల్సింది. ఎందుకంటే 14 ఓవర్లకే 143 పరుగులేమో చేశారు. ఆ తర్వాత 6 ఓవర్లకి పెద్ద స్కోర్ అయితే రాలేదనుకోవచ్చు. ఎందుకు మాక్సిమం వచ్చింది మనం ఒక 60 పరుగులు వచ్చినట్టున్నాయి అంతే. ఇంకొంచెం ఎక్కువ బెటర్‌గా స్కోర్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ధోని ఉన్నాడు వెనకాల. ధోని బ్యాటింగ్ కూడా రాలేదు అతనికైతే. ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఆ స్కోర్ 20 ఓవర్లకి 206 పరుగులు టార్గెట్ అంటే కొంచెం కష్టమైన టార్గెటే. స్టార్టింగ్ ఓపెనర్‌షిప్పే 5 ఓవర్లకే అంటే పవర్ ప్లే లోపే 60 పరుగులు పైన దాటిచ్చారు. ఆ తర్వాత 10 ఓవర్లకే 104 పరుగులు రావడం చూసాం. అతనికైతే కానీ ఆ తర్వాత అయితే ఇంకా వికెట్లు అయితే వరుసగా పడిపోతూనే ఉన్నాయి. ఆ తర్వాత వికెట్లు పడ్డప్పటికీ స్కోర్ రన్ రేటు అలానే స్కోర్ని అయితే కంటిన్యూషన్గా 10కు తగ్గకుండా అయితే తీసుకెళ్తా ఉన్నారు ప్రతి ఓవర్ కూడా. ఎందుకంటే మంచిగా శివన్ దుబే ఆడుతూనే ఉన్నాడు. సిక్స్లు